మరి మన బుజ్జి వినాయకుడికి మోదకాలు, ఉండ్రాళ్ళు, కొబ్బరుండలు, ఇంకా ఆవిరికూడము, పులిహోర ఇలా రకరకాల వెరైటీస్ అయితే చేసి పెడుతున్నాను. ఆయనొచ్చి తినరులేండి. మనమే తినేస్తాము. మరి ఆయనొచ్చి తింటామన్నా కూడా కొంతమంది చేసి పెడతారో పెట్టరో ఎందుకులే అనుకుంటారు. అయితే మరి నేనైతే చేసేసానండి. ఇంకా మరో పక్క అయితే దేవుడిని ముందే సర్ది పెట్టుకున్నాననమాట. ఎందుకనంటే ఆడవాళ్ళు చేస్తే ఏదో ఒక రకంగా మెల్లగానైనా ఆ పని సక్రమంగా చేస్తారు. మరి మగవాళ్ళు చేయి పెట్టారంటే వాళ్ళకి తొందరగా పని అయిపోవడమే కావాలి. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. అందుకే భయం వేసి ముందే స్వామికి అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. మరి ఉండ్రాల పాయసానికి వచ్చేటప్పటికి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కట్టేసుకుంటే మనకి తర్వాతకి బాగుంటుంది. సో ఇదిగోండి ఏంటేంటి చేశానో చూపించేస్తున్నాను. పులిహార, ఆవిడి కురుము, ఇంకా అలాగే చిన్న గారెలు అయితే వేసానన్నమాట. కొబ్బరుండలు, ఉండ్రాళ్ళు, వడపప్పు, బెల్లం, ఇంకా మోదకాలు, ఇంకో ఫ్రూట్స్ అన్నీ కూడా దేవుడికి ముందుగానే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏకవింశతి పత్రాలన్నీ కూడాను పూజ చేసినప్పుడు వేసేసామన్నమాట. మరి మన విఘ్నాలు తొలగిపోవడానికి స్వామివారికి పూజ చేసిన తర్వాత నేను మండలం దీక్షలో ఉన్నాను కదా, అమ్మవారికి కూడా పూజ అయితే ముగించేశాను. అప్పటికి 12 అయితే అయిపోయింది. ఇంకా గుడికి వెళ్తే అప్పటికి లక్కీగా గుడి అయితే తెరిచి ఉందన్నమాట. మా ఇంటి దగ్గరలోని పంచముఖ విఘ్నేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఈ రకంగా అలంకరణ అయితే చేశారండి. అక్కడితో ఆగకుండా అక్కడికి దగ్గరలోనే అంటే వెనక వీధిలోనే మరొక విఘ్నేశ్వర స్వామిని అయితే నిలిపారనమాట. సరే అక్కడికి వెళ్ళి చూద్దామని చూసేసరికి ఇంకా అప్పటికి పంతులు గారు కూడా రాలేదు. పాపం వాళ్ళు పంతులు గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మరి వినాయక చవితి రోజుల్లోని ఇలానే ఉంటుంది డిమాండ్.